శ్రీ గురుభ్యో నమః. సత్యమిద ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం విశ్వబ్రాహ్మణ వంశ మహనీయులు మహాకవిశేఖర, కవిసింహ, పోకూరి కాశీపచ్చ అవధానాల గురించి మనం తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఈ ఛానల్ చూడడం మొదటిసారి అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. అలాగే ఇటువంటి వీడియోస్ కోసం మీ ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. మహాకవిశేఖర, కవిసింహ, పోకూరి కాశీపచ్చ అవధానులు పల్నాటి తాలూకా బోధులవీడు గ్రామంలో మాచర్ల వాస్తవ్యం. వీరు 1893, 1974 నాటి కాలం వారు. విద్వద్గద్వాలుగా పేరుగాంచిన గద్వాల సంస్థాన ఆస్థాన పండితులు, అష్టావధాని, శతావధాని, ఆసుకవి, చిత్రకవి, త్యర్థికవి, త్రింశదర్థక పద్య రచయిత. గండపెండేరం వేయించుకుని గజారోహణం చేయించుకున్నారు. భారత రాష్ట్రపతి చేత సన్మానాలు పొందారు. అనన్య అసామాన్యమైన రచనలు చేశారు. యా, రా, లా, బా, సే, సా, సా, హ, అక్స, హల అనే 10 అక్షరాలతో శౌరీ శైశబలీలా అనే గ్రంథం రాశారు. వికట కవి, ఎటు నుంచి చదివినా ఒకటేలా ఉంటుంది. అలా పద్యంలో ఒక పదం రాస్తారు. అంతేకాదు, పద్యం మొదటి నుండి చదివినా వెనుక నుండి చదివినా అలాగే ఉంటుంది వికట కవిలాగా. ఖడ్గబంధం, నాగబంధం, శైలబంధం వంటి బంధ కవిత్వం, ఏకాక్షర పద్యం, అన్నీ గుడులున్నటువంటి అక్షరాలతో పద్యం, అన్నీ ఏత్వాలుగా గల పద్యం రాయటం ఆయనకే సొంతం. ఇతరుల వల్ల కానే కాదు అనుట నగ్న సత్యం. కవిసింహ, కాశీపతి వంటి కవులు నభూతో న భవిష్యతి అనుట అక్షర సత్యం. వారు పల్నాటి వారైనందుకు పల్నాటి వాసులకు గర్వకారణం. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారితో కాశీపచ్చ అవధాని గారు విశ్వబ్రాహ్మణ వంశ అవధాని ఆనిముత్యం. అప్పటి ముఖ్యమంత్రితో కవిసింహ, పోకూరి కాశీపతి గారు తీయించుకున్నటువంటి ఫోటో. వీరు 27/1/1893 నందననామ సంవత్సరం మాఘ శుద్ధ దశమి నాడు జన్మించారు. వీరిది గుంటూరు జిల్లా, పల్నాట వెల్దుర్తి మండలం, బోధలవీడు పుణ్యభూమి. వీరు విశ్వబ్రాహ్మణ కుల కవిసింహ. వీరు 16వ నాట ఏట నుండే కవిత్వ సాధుకులై అనేక క్లిష్టతరమైనటువంటి రచనలు చేశారు. అవధానంలో సింహమై మెదిలాడి అనేక సన్మానాలు వరించి గజారోహణుడై స్వరాభిషేకాది గండపిండేర విభూషిత ఘనతలను పొందారు. వీరు అస్వస్థులై 27/12/1974 స్వర్గస్థులయ్యారు. ఈనాటి ప్రవచనకారులకి ఎందరికో వీరు సింహస్వప్నం. ఒక పద్యంలో 30 రకాలుగా అర్థం వచ్చే విధంగా అల్లినటువంటి విధానం అద్భుతం. చూశారు కదండి విశ్వబ్రాహ్మణ వంశీయులు శ్రీ పోకూరి కాశీపచ్చ అవధాని గారి గురించి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీ గురుభ్యో నమః.